సెక్రటరీ జూలిని పంపించండి. సార్, పర్సనల్ రీజన్స్ మీద రిజైన్ కొత్త సెక్రటరీని అపాయింట్ చేశాం. ఐఎమ్ సెండింగ్ సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ మిస్ ప్రేమవద. మీరు ఇంత ముందు ఎక్కడైనా పనిచేశారా? ఎక్కడ లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. మీ కంపెనీలో జాబ్ అని తెలియగానే థ్రిల్ అయిపోయాను అనుకోండి. అందులోనూ మీ పర్సనల్ సెక్రటరీ పోస్ట్ అని తెలియగానే ఎగిరి గంతులేసాను అనుకోండి. వాట్ ఆర్ మై డ్యూటీ సార్? ఐ మీన్ నేనేం చేయాలి సార్? ముందుగా బయట జారకుండా సరిగ్గా వేసుకోవాలి. మీరు భలే తమాషాగా. నేను సీరియస్ గా చెప్తున్నాను. అండ్ అనదర్ థింగ్, నా దగ్గర అధిక ప్రసంగం మానేయాలి. అండర్స్టాండ్? Yes, sir. Now, note down the dictation. Mrs. Kottabatla Kutumbarao and Sons, Main Road, Visakhapatnam. Reference to your letter dated 3/6/86. అయిందా? ఇప్పుడు అయింది సార్. ఏమిటయ్యింది? పెన్సిల్ చెక్కోవడం సార్. నాన్ సెన్స్. పెన్సిల్ చెక్కోవడాలు, బేడు సానపెట్టాలు ఇవన్నీ ముందే చూసుకోవచ్చుగా. నా ముందే కూర్చుని ఆ ప్రోగ్రామ్స్ అన్ని మొదలు పెట్టాలా? సారీ సార్, ముళ్ళు ఇరిగిపోతేను. All right, take down. We wish to give you 10% reduction on Hemamalini sarees and 20% reduction on Sridevi's. సార్ మళ్ళీ విరిగిందా ముళ్ళు? లేదు సార్, హేమమాలిని శారీస్ కన్నా శ్రీదేవి శారీస్ కి ఎక్కువ డిమాండ్ సార్ ఆంధ్రాలో. కనుక వాటి మీద రిబేట్ అనవసరం అని నా అభిప్రాయం. నువ్వు నాకు సెక్రటరీవా అడ్వైజర్వా? సెక్రటరీ సార్. కనుక సలహాలు ఇవ్వడం మానేసి చెప్పింది చెప్పినట్టు రాయ్. ప్లీజ్ సెండ్ యువర్ ఆర్డర్స్ అట్ వన్స్. టైప్ చేసి వెంటనే పట్టుకురా. సార్ ఏమైంది? చివర్లో అఫెక్షనేట్లీ అని కొట్టనా, లవ్లీ అని కొట్టనా? ఇదేమన్నా లవ్ లెటర్ అనుకున్నావా, చుట్టాలకు ఉత్తరం అనుకున్నావా? లవ్ ఎఫెక్షన్ కొట్టడానికి యువర్స్ ఫెయిత్ఫుల్ అని కొట్టాలి. రైట్? ఎస్ సార్. సార్ ఏమిటి? మీరేమి అనుకోనంటే చిన్న ప్రశ్న. ముందు విషయం చెప్పు. అదే సార్, ఆడవాళ్ల ఫిగర్ ని బట్టి ఏ చీర కట్టుకుంటే బాగుంటుందో మీరు బాగా చెప్పగలరని అంటారు. నేను ఐ మీన్ నాకే చీర బాగుంటుందో, అది ఎలా కట్టుకుంటే బాగుంటుందో కాస్త నేర్పుతారా సార్? నిండుగా బయట కప్పుకొని పద్ధతిగా కట్టుకుంటే ఏ చీరైనా బాగుంటుంది. అండర్స్టాండ్? ఎస్ సార్. నౌ యూ క్యాన్.